సహ సమర్పిస్తున్న వారు శ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. నాగస్వరములాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా, కాకు పొగరుతో రేగిందయ్యా కోడె పడక కాటయ్యా, మైకం కమ్మే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా, మంచం వేస్తే ఖస్సు బుస్సు ఇట్టే తీరాలయ్యా, బంధం వేస్తావా అల్లే అందంతో, పందెం వేస్తావా తుళ్ళే పంతంతో, ఒరే కై పేరే పే కాటే వేస్తా ఖరారుగా, పదముదరగ చమకు చమకు ఛాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోహోయ్, ఝమకు ఝమకు ఝాం పట్టుకో పట్టుకో చంపే దరువులే వెయ్యా. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇది టాప్ 6 ఎపిసోడ్ అండ్ ప్రతి ఎపిసోడ్ ఒక థీమ్ బేసిస్ గా సాగుతోంది. మరి వాళ్ళ ఈ ఎపిసోడ్ థీమ్ ఏమిటనుకుంటున్నారు? ఇట్స్ న్యూ ఇయర్ స్పెషల్ గైస్. సో మంచి మంచి హంగామా పాటలతో రాకింగ్ పాటలతో మన పార్టిసిపెంట్స్ మన ముందుంటారు. వాళ్ళని మీ ముందుకు పిలిచే ముందే మన జడ్జి గారిని పిలుద్దాం. గీత పుష్పాలను సొగసు రేకులు విప్పి స్వర పరిమళాలు అద్ది రాగధనుస్సు నెక్కుపెట్టి మన తెలుగువారి గుండెల్లో సూటిగా నాటుతున్న సంగీత భావజుడు కీరవాణి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. సరే వాళ్ళ ముగ్గురు టీమ్స్ ని మనం వాళ్ళకి పిలిచేద్దాం. షూర్. ఓకే, లెట్స్ వెల్కమ్ ద నెల్లూరు టీమ్, ద వైజాగ్ టీమ్ అండ్ ద హైదరాబాద్ టీమ్. సార్ మరి పోటీ మొదలెట్టేద్దాం. జస్ట్ ఎ మినిట్ కారుణ్య, చెప్పండి సార్. ఐ హావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్. చెప్పండి సార్. గత ఎపిసోడ్లో మనం మోహన రాగం పాటలు పాడుకున్నాం, గుర్తుందా? అవును సార్. మాళవిక, అనూహ్య మోహన రాగంలో పాట పాడలేదు. అప్పుడు నేను మందలించాను కూడా, గుర్తుందా? మాళవిక కంప్లీట్ ఫెయిల్యూర్. వాట్ ఇస్ దిస్ బ్లండర్? ఇందులో ఏమన్నా ఫెయిల్యూర్ ఉంటే నీదే మాళవిక. రూల్ ప్రకారం అయితే అందరూ కరెక్ట్గా మోహన్ రాగంలో పాడినప్పుడు ఒక్కళ్ళు మాత్రం పాడకుండా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు రూల్ని పాటించినప్పుడు వాళ్ళని డెఫినెట్గా ఎలిమినేట్ చేసి ఉండాలి. అంతే కదా, లెక్క ప్రకారం అయితే అంతే. అన్ని ఎపిసోడ్లను బాగా పాడుతూ వస్తుంది, మంచి టాలెంటెడ్, డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి క్షమించి నేను కేకలు వేసి నేను మందలించి వదిలిపెట్టాను కదా. కానీ ఆ ప్రాసెస్లో మరి ప్రోటోకాల్ ప్రకారం మనం ఫర్దర్గా వెళ్ళడం జరిగింది. శ్రీకుమారి ఎఫెక్ట్ అయింది అంతేగా, తను ఎలిమినేట్ అయి ఉండకపోనుగా. తను మోహన్ రాగంలోనే పాడింది కదా, తన పాపం ఇదంతా తనకు తెలీదు. బట్ మనం రెగ్యులర్గా ప్రొసీడ్ అయిపోయాం, తను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. అట్లాగే శ్రీకుమారి అనవసరంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి తనని నేను కన్సిడర్ చేసి ఈ ఎపిసోడ్ కూడా కంటిన్యూ చేసి మళ్ళీ ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ శ్రీకుమారి అలాంగ్ విత్ హర్ మెంటర్ గురు భార్గవి పిళ్ళై. So let's welcome Bhargavi along with her lone prodige. ఒకటే ఒక హోప్ శ్రీకుమారి. So Karimnagar is back in action. Yes, very and that much. is for New Year's. क्या Yes. बात है Bhargavi, congrats. శ్రీకుమారి congrats. మళ్ళీ వాపస్ వచ్చేసారు. న్యూ ఇయర్ లో ధమాకా చేస్తారా? Obviously. So 2010 is going to be very good for you apparently. Okay, so join your have your seats. Thank you. ఇంకొద్ది గంటల్లోనే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సో మంచి మంచి పాటలతో రాలికింగ్ అఫేర్ ఇవాళ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. అందుకే ఇవాళ మనతో పాటు ఇంకో స్పెషల్ గెస్ట్ మీ అందరి కోసం, పిల్లల కోసం స్పెషల్లీ ఎవరు వచ్చారు తెలుసా? అతను హ్యాపీ డేస్ చిత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ద లేటెస్ట్ యంగ్ హార్ట్ థ్రాబ్, ఇంకా ఆ తర్వాత కూడా వరుస సక్సెస్లు సాధిస్తూ ఇప్పుడు కొత్తగా వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ 3 ఏంజల్స్ ప్రొడక్షన్ ఓం శాంతి ద్వారా మీ ముందుకు వస్తున్న నూతన స్టార్ నిఖిల్. లెట్స్ వెల్కమ్ హిమ్.
చేసి చెబుతా నేను సూపర్ స్టార్ అవుతా సత్తా చూపిస్తా హిట్స్ ఎన్నో ఇస్తా బాక్స్ ఆఫీస్ కొళ్ళ కొడతా బాజా మోగిస్తా. సో నిఖిల్ ఈజ్ సో హాప్డ్ అప్ ఆన్ షుగర్ కంటిన్యూస్లీ. అలా అనిపిస్తుంది. ఏం మరి తనే ఎనర్జీ డ్రింక్ తీసుకుంటాడు కానీ హీ సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అలాంటిది ఏం లేదండి, అంటే ఈ ప్రోగ్రామ్ రావడమే నాకు చాలా ఎనర్జీ. ఇట్స్ లైక్ కారుణ్య ఇస్ దేర్ అండ్ ఆబ్వియస్లీ కీరవాణి గారు ఇస్ దేర్, ది గ్రేట్ కీరవాణి గారు. నువ్వు ఇప్పుడు కాసేపట్లో ఆయన పక్కకి వెళ్ళి కూర్చోవాలి మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కిడ్స్ కి వాళ్ళ నువ్వు న్యూ ఇయర్ గిఫ్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ అంటే ఎవరో ఒకళ్ళు నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కొత్త సినిమా 3 Angel ప్రొడక్షన్ ఓం శాంతి వస్తుంది. టెల్ us something very briefly about it. మనం throughout the program definitely I'll keep on asking you questions and you'll share interesting information about the film. So briefly, what's Om Shanti all about? Om Shanti andi, it's like it's a beautiful cinema andi. Om ante it's like it's a beginning and Shanti ante it's an end. So cinema title it's a beginning and end anamata. And మూవీ డిఫరెంట్ ఎందుకు అంటే ఇట్స్ గాట్ 5 stories అండి. ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు మనం నార్మల్ సినిమాకి వెళ్తే ఒక కథ ఉంటుంది, మనం ఒక స్టోరీ చెప్తాం. ఈ సినిమాలో మీరు వస్తే 5 stories చెప్తాం, 5 కథలు ఉంటాయి. అండ్ దాంట్లో మై స్టోరీ ఈజ్ లైక్ నెక్స్ట్ రవితేజ స్టోరీ అనమాట. ఆ సినిమాలోనే నా పేరు ఎన్ఆర్టీ. సో ఇట్స్ వెరీ నైస్ రోల్ అండ్ ఐ థ్యాంక్ ప్రియాంక దత్ గారు అండ్ అశ్విని దత్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంత బ్యూటిఫుల్ రోల్ ఇచ్చినందుకు. సో ఎన్ఆర్టీ సో ప్లీజ్ say something to our kids so that they perform wonderfully. Obviously నేను చూడు ఆల్రెడీ ఎంత జోష్గా ఎంత ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉన్నారు. ఐఎమ్ షూర్ దే విల్ రాక్. నాకు సింగింగ్ అసలు నాకు రాదండి, నాకు అసలు ఐఎమ్ వెరీ బ్యాడ్. బట్ ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ ఇష్టం ఉంది కదా నాకు సింగింగ్ అంటే ఇష్టం. వెరీ గుడ్. అండ్ ఎస్పెషల్లీ పిల్లలు పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో గైస్ జస్ట్ రాక్ అండ్ రోల్ అండ్ కుమ్మేయండి అంతే. ఓకే, సో ఓం శాంతి ఎన్ఆర్టీ ఆర్ వెరీ ఆన్ నిఖిల్. Please take your seat. It's before taking a seat. I mean, I'm not నాకు మ్యూజిక్కి సంబంధం ఏం లేదండి. ఐఎమ్ నాట్ మ్యూజిషియన్. అండ్ కిరణ్ గారి పక్కన కూర్చొని అన్నది కూడా కొంచెం భయంగా ఉంది. ఇట్స్ అ ప్రివిలేజ్ అండి, ఎందుకంటే పీపుల్ డోంట్ గెట్ అ ఛాన్స్. అండ్ నేను జస్ట్ 3 movies చేసిన పర్సన్. ఐఎమ్ వెరీ యంగ్ గై. సో సార్ పక్కన కూర్చోవడం. జడ్జ్ జహాపన నిఖిల్, మీకు మ్యూజిక్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా దెర్ ఈస్ అ సిస్టమ్ వేర్ ఐ కీప్ గివింగ్ మార్క్స్ టు చిల్డ్రన్ based on different aspects. But I will have an extra aspect that I keep watching your face when they sing. If your face is lightening up, then I'll add extra marks. So that will help me. Oh, okay. Thank you, sir. Please come. Thank you so much, sir. It's my so good. మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర న్యూ ఇయర్ స్వరాల కానుకలో చినుకంత బ్రేక్. టేక్ బ్రేక్. పాట కేక చిరంజీవి గారి పాట. సో ఆబ్వియస్లీ డాన్స్ చేయాలి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. పాటల మునుకకి తిరిగి ఆహ్వానం. మరి వాళ్ళ ఫస్ట్ కంటెస్టెంట్ ఇన్ దిస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫ్ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర, సుగంధిని. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే
కొన్ని గంటల్లోనే మంచి కాలం ఉంది. 2010 అంతా అందరికీ శుభంగా ఉండాలని కోరుకుందాం. మరి ఈ పాట ఏమాత్రం బల్బులు వెలిగించింది నిఖిల్లో? నా బల్బ్ లైక్ కంప్లీట్లీ లైటింగ్ అండి. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ యాప్ట్ సాంగ్. ఎందుకంటే మీరు అన్నట్టు 2010 వస్తుంది అండ్ యూనో పర్ఫెక్ట్, అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా పాడింది. సో నైస్ సీయింగ్ యూ. సూపర్ సూపర్. ఓకే, నిఖిల్ నుంచి సూపర్. ఏమన్నా అప్పీల్ ఉందా మార్క్స్ లో? Sir, I think we could go consistently with Gatra Shruti, Charan and Bhavam and Shruti. I think she's done overall a very consistent job with the entire. ఉచ్చారణ భావం రెండిట్లో 6 చేసామంటున్నాడా? And also for pulp consideration, sir. Okay, first application in the new year. So why should I reject it? Thank you, sir. So Anuj Panta, we believe that whatever you do on the New Year's Day, that you do the same in the whole year. So however high you want to go, we can go. I'm not going to yield for your too many demands. No. So that I won't yield the entire year. Okay, I am adding lock. Thank you, sir. 33 Thank you, sir. is a good score. Next was the performer Sahiti. నేను పాట పాడుతుంటే మీకు డాన్స్ చేయాలని అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ డాన్స్ హియర్. సార్ తనకి సాంగ్ కొంచెం లిరిక్స్ కొంచెం డౌట్గా ఉన్నాయి సార్. తను కెన్ షీ సీ అండ్ సింగ్ ఇన్ ద పేపర్? షూర్ దీపు. ఎందుకంటే సార్ వీటిలో లయ, గాత్రశుద్ధి, ఉచ్చారణ, శృతి, భావం అనే ఉన్నాయి కానీ జ్ఞాపక శక్తి అని లేదు కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మోస్ట్ వెల్కమ్. అలాగని చెప్పి పనిగట్టుకుని రిపీట్ చేయదు. ట్రై టు మెమరైజ్. యా సార్. షూర్, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. మాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి. నిన్నే వేయాలి నటరాజులాగా, నవ్వే చిన్నాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, మరిచిపోవాలి రాజు పేరు తెరాలని. కొట్టే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. చెయ్యి నీకు చెయ్యి కలిపేటందుకే, చూపున్నది ఇంకొకరికి చూపేటందుకే. చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే, చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే. మానటం నీకేనే, ఏ పనైనా చేయడానికే. అభిమానం తోడుంటే ఏ పనైనా చేయడానికే. ఈ ప్రాణం జీవం దేహం ఉంది బల్లగికే. చిందే వేయాలి నల్లరాజులాగా, చిందే వేయాలి నల్లరాజులా, నవ్వే చిన్నాలి నెలరాజులాగా, మురిసిపోవాలి రాజు పేరు తెరాలని. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. మాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి. చిందే వేయాలి నటరాజులాగా, నిన్నే వేయాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, మురిసిపోవాలి రాజు పేరు తెరాలని. ఓకే సాహితి, ఇవాళ మన స్పెషల్ జడ్జ్ని న్యూ ఇయర్ స్పెషల్గా మొత్తానికి. సో నిఖిల్, యూ ఆబ్వియస్లీ లైక్డ్, యూ వాంటెడ్ టు డాన్స్ రైట్? పాట కేక, చిరంజీవి గారి పాట. సో ఆబ్వియస్లీ డాన్స్ చేయాల్సిందే. సరే, మరి మనం టెక్నికల్గా వాయిస్ కొన్నాళ్ళుగా బాగోలేదు కదా మనకి సాహితి.
మరి ఏం కేర్ తీసుకుంటున్నావు వాయిస్కి? మెడిసిన్స్ చాలా తీసుకుంటున్నా సార్. నువ్వు బెల్లం ఇష్టమేనా నీకు? పంచదార కాకుండా బెల్లం ఉంటుంది జాగరి, ఇష్టమేనా? అది చాలా మంచిది చేస్తాం, మా వాయిస్ క్లియర్ అవుతుంది, థ్రోట్ బాగుంటుంది. పైగా అది తినడానికి రుచిగా కూడా ఉంటుంది, స్వీట్గా. అప్పుడప్పుడు తింటా ఉండి కొంచెం చిన్న మొక్క వేసుకుంటే నోట్లో చప్పలు ఇస్తే క్లియర్ అయిపోద్ది. మేము చాలాసార్లు వాడాం ఆ టెక్నిక్. చూడు, గాత్రశుద్ధి మొత్తం పోయింది నీది. మరి 0 ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడు జరగలేదు ఇలాగా, ఏంటంటావు? షాకింగ్గా. ఒకసారి టోటల్ చేస్తాను. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి అన్నావు కదా, అందుకని 6 వచ్చేలా ఏర్పాటు చేశా. జోక్ని సీరియస్గా తీసుకోకూడదు. ఓకే, 6 కొట్టేసాం కాబట్టి నా లెటర్స్ సీరియస్లీ అసలు స్కోర్కి వస్తారు. అసలు స్కోర్కి లయా ఎప్పటికీ 10. అందులో 3 ఉందంటే ఎట్లా నమ్మేవమ్మా నువ్వు? అసలు ఏంటి నీకు తెలివితేటలు ఏమైపోయినాయి? ఇన్ని రౌండ్స్లో నీకు లైలో 10 ఇచ్చినావండి, సడన్గా 3 ఎలా ఇస్తాను అనుకున్నావు? గాత్రశుద్ధి 4. నువ్వు కేర్ తీసుకో, వాయిస్ బాగు చేసుకో. ఉచ్చారణ 6, శృతి 6, భావం అగైన్ 4. Now total again 30. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో గాన పరిమళ సుమాలు కాసేపు ఆకుచాటు. అదేనండి బ్రేక్. చికి 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 చం 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 ప్రతి నిమిషం ఆనందం. చికి 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 చం 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 మనసంతా ఆనందం. हरी बाजी को जीतना हमें आता है. निकलेंगे मैदान में जिस दिन हम झूम के, धरती डोलेगी ये गगन चूम के. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర న్యూ ఇయర్ స్పెషల్. మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో పసి గళాల సుగంధం తిరిగి మీకోసం. మరి ఇప్పుడు మీ ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ హరిప్రియ. కానీ అంతకంటే ముందు నిఖిల్, నువ్వు నీ కొత్త మూవీ ఓం శాంతి వస్తుంది. సో దీనిలో స్టార్ కాస్ట్ నీతో పాటు ఎవరు? నాతో పాటు దస్ లైక్ నవదీప్, కాజల్ అగర్వాల్, అదితి శర్మ, and we've also got Bindu Madhavi. Okay. So it's like 5 stories, 5 people, and it's a huge star cast. Murli Mohan garu unnaru and Pragati garu unnaru, and there are lots of comedians and all that. So it's heavily star-studded multi-star cinema anamata. Okay, so are you paired romantically opposite anybody? No andi, my story is a solo story andi. Nee godave needalma. Na godave naadi. Nenu okkanne okay, aithe ivala nee godave ma godava, ma godava nee godava. Oh yeah, ikkadanta godava confusing ga undi. అదే మరి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇక్కడ గొడవ ఎలా తెలుసా? న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఎన్నాళ్ళ నుంచో మీరు మామూలుగా గురువులుగానే చూస్తున్న మా చిరు గురూస్ ఇవాళ ఒక స్పెషల్ జెస్చర్ చేయబోతున్నారు. ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్లో దే విల్ ఆల్సో బీ పర్ఫార్మింగ్ అలాంగ్ విత్ దర్ కిడ్స్. అలాంగ్ అంటే వాళ్ళతో పాటు కాదు, వాళ్ళు విడిగా పాడతారు, వాళ్ళు విడివిడిగా రాకింగ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. సో ఇవాళ ఫస్ట్ గురు పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా? దీపు. వెల్కమ్ దీపు. I want you to join me. చికి చికి చం చికి చం 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 ప్రతి నిమిషం ఆనందం. చికి చికి చం చికి చం 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 మనసంతా ఆనందం. రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం. ఆశల జెండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం. చికి 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 చం 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 ప్రతి నిమిషం ఆనందం. చికి 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 చం 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 మనసంతా ఆనందం. హుయ్యాహురే హుయ్యాహురే హుయ్యార హుయ్యరార హుయ్యాహురే హుయ్యారురే హుయ్యాహురే హుయ్యార హుయ్యరార హుయ్యాహురే హుయ్యార హుయ్యరార హుయ్యాహురే హుయ్యార హుయ్యరార రే హుయ్యార హుయ్యరార హుయ్యాహురే హుయ్యార హుయ్యరార రే.
ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం ఎదరేమున్నా ఎవరేమన్నా దూసుకుపోతూ ఉంటే ఆనందం ఆనందం చికి చికి చం చికి చం చం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చం చికి చం చం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జెండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం చికి చికి చం చికి చం 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 ప్రతి నిమిషం ఆనందం చికి చికి చం చికి చం 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 మనసంతా ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపు పర్ఫార్మెన్స్ తర్వాత ఆనందం ఇక్కడ బాగా నిండిపోయింది. ఈ ఆనందాన్ని మరోమారు మనకి మళ్ళీ రుచిని చూపడానికి వస్తోంది హరిప్రియ. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లో. చిన్న చిన్న గూటిలోన స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. సీతకోక చిలకకు చీరలెందుకు అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిప్పులెందుకు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లో. అందని నిన్నే ఆనందం మంది మన్ని ఆనందం అరే భూమికి చీల్చు పుట్టి పచ్చని పసిడికి ఆనందం మంచుకు పెండే ఆనందం బాగుకు వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నోయేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే స్వాగతంలో అనుబంధమే ఆనందం ఆనందం. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లో. హరిప్రియ ఇంత నిర్మలంగా పాడితే నిజంగానే ఏ బాధలు ఉండవు. నువ్వు ఈ మాత్రం డాన్స్ చేస్తావు నాకు తెలియదే. బాగుంది. నిఖిల్ నీకు అనిపించింది నీకు బాగా ఇష్టమా? హరిప్రియ ఇట్స్ లైక్ నీ డాన్స్ బాగుంది, నీ స్మైల్ కూడా చాలా బాగుంది. సో అంటే నీ పర్ఫార్మెన్స్ చూడాలనిపించింది, వినాలనిపించింది. సో హ్యాపీ. ఓకే, దాట్స్ నిఖిల్స్ రెస్పాన్స్. మరి కీరవాణి గారు ఏమంటారు విందాం. Nikhil's response made me add one more point in the Bhavam section. Thank you, sir. That makes 28. 28. Thank you. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర పాటల మధుర శబ్దాల్లో ఇప్పుడు కాసేపు నిశ్శబ్దం అంటే బ్రేక్. हरी बाजी को जीतना हमें आता है. दिख लेंगे मैदान में जिस दिन हम झूम के धरती डोले
डोलेगी ये गगन चूम के. స్తబ్దతని పారదోలుతూ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో పాటల జోరు మరోమారు. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసుకునే ముందు నిఖిల్, మనవు నీ కొత్త మూవీ వస్తోంది ఓం శాంతి. సో వీఆర్ ఆల్ ఈగలీ వెయిటింగ్. ఎంత ఈగలీ వెయిటింగ్ అంటే మేము న్యూ ఇయర్ కోసం మనం అందరం ఎలాగో వెయిట్ చేస్తున్నాం కదా, అంతకన్నా ఈగలీ వెయిటింగ్. నేను కూడా చాలా వెయిటింగ్ అండ్ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. అదే మేము చేసేస్తున్నాం. ఎందుకంటే నువ్వు చెప్పిన స్టార్ కాస్ట్ అండ్ మా అందరికి ఇప్పుడు మాకు విజేత, అట్లీస్ట్ మా ఇక్కడ ఉన్న మా అందరికి నువ్వు మా డియర్ ఫ్రెండ్. సో మేము అందరం తప్పకుండా నీ మూవీ వాచ్ చేయడానికి ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. ఎందుకంటే తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది సినిమా, అసలు సమస్య లేదు. ఎందుకంటే మీకు ఒక్క సినిమా చూసే మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. 5 సినిమాలు ఉంటాయి దాంట్లో. రండి. అయితే మాకు నువ్వు కొంచెం హామీ ఇవ్వాలంటే కాస్త ఏమన్నా మాకు రుజువు చూపించాలి. రుజువు చూపించాలంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మొత్తం బియ్యం మనం టేస్ట్ చేయాలంటే ఒక్క మెతుకు తింటే చాలంటారు కదా, అలాగే ఒక్క మెతుకు చూద్దాం. 1 ట్రైలర్. ఓకే. Nikhil, it looks like a lot of fun, especially నీ పార్ట్. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి. సినిమా మొత్తం చాలా ఫన్ ఉంటుంది. మనకు కొంచెం ఓవర్ బోర్డ్ ఎక్స్ట్రా అనమాట. అవునా? సో నీ గెటప్ అంతా జింతా చిత్తా 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 ఆయన అక్కడే కూర్చొని. అవునవును సార్. అంటే రియల్ లైఫ్లో ఆల్సో ఐఎమ్ వెరీ బిగ్ రవితేజ ఫ్యాన్ అండి. ఇట్స్ లైక్ రవితేజ అండ్ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతాను. సో ఇట్స్ యాప్ ఫర్ మై లైఫ్ ఆల్సో. అంటే రియల్ లైఫ్లో కూడా నా క్యారెక్టరైజేషన్ అంతే. సో కీరవాణి గారు ఎన్నో సినిమాలు చేశారు ఆయన కెరియర్లో. కీరవాణి గారు కూడా మీ ట్రైలర్ చూసి ఏమనిపించిందో కనుక్కుందాం. ఓం శాంతి గురించి వెరీ ఇంట్రెస్టింగ్ నిఖిల్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇళయరాజా గారి మ్యూజిక్ ఉంది. సో దట్ మీన్స్ డెఫినెట్లీ అందులో స్టఫ్ ఉందని అర్థం. చూస్తే చాలా ఫన్ ఓరియంటెడ్గా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా పాళ్ళు అనిపించింది. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సార్. మీరు మా సినిమాకి చాలా మంచి మార్క్స్ వేస్తారు ఆ ట్రైలర్కి. సో దానికి మొత్తం 50-50 వేసేస్తారు. కానీ ఇప్పుడు వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ ద నెక్స్ట్ పర్ఫార్మర్ ప్రసన్న. పాటలి చెవులలో తేనె వర్షం, పాటలి కనులలో నీటి సందేశం, ప్రాణం భూమికి పంచుదా, పాటే భూమిని దాటుదా. సంగీతమే మట్టిలో జీవితం కొంతకాలం, పాటతో జ్ఞాపకం ఎంతో కాలం. ఇది తెలుసుకో సోదరా, ఎదగలముతో పాడరా. ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ. న్యూ ఇయర్ హే సనం. మరి నిఖిల్ సనం, మరి ఇప్పుడు నేను అక్కడ చూస్తూనే ఉన్నాను, యు ఆర్ మౌథింగ్ ఆల్ ది వర్డ్స్. ఓ సనం అంటే మంచి సాంగ్, కానీ నేను ఎప్పుడు అనుకున్నాను చాలా కష్టమైన సాంగ్ అనుకున్నాను పాడడానికి. ఎలా పాడతారు అనుకున్నాను, చాలా ఈజీ పాడేసింది వచ్చి. అలా నిలిచాను, అలా ఇచ్చేసుకుని పాడేసింది బ్యూటిఫుల్గా.
సార్ వాట్ డు యూ సే ప్రసన్న? ప్రతిసారి గురువుల్ని ఎందుకు అడగడం? ప్రసన్న, నీ మార్క్స్ గురించి నువ్వేమంటావు? హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ? హ్యాపీ సార్. హ్యాపీ పెంచక్కర్లేదు ఇంకా? కావాలి సార్. హ్యాపీ అంటావు, కావాలంటావు. న్యూ ఇయర్లో కన్ఫ్యూజన్ కూడదు. న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. నీకు చెప్పాను కదా, నీకు ఎందులో మెచ్చుకుంటున్నాను, నీకు గుర్తుంది. గాత్రశుద్ధి బాగానే గుర్తుంది నీకు. సరే, అందులోనే పెంచుదాం. 8 అండ్ లాక్. 33. థ్యాంక్ యూ సార్. సో ఇట్స్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ ధమాకా పర్ఫార్మెన్స్. ఎవరి నుంచి? నెక్స్ట్ గురువు నుంచి. ఆ గురువు ఎవరో తెలుసా? లెట్స్ వెల్కమ్ భార్గవి. जो सिकंदर ही दोस्तों कहलाता है, हारी बाजी को जीतना हमें आता है. निकलेंगे मैदान में जिस दिन हम झूम के, धरती डोलेगी ये गगन चूम के. निकलेंगे मैदान में जिस दिन हम झूम के, धरती डोलेगी ये गगन चूम के. तो सिकंदर ही दोस्तों कहलाता है, हारी बाजी को जीतना हमें आता है. Everybody hands up in the air. Oh everybody. करते हैं यारों वो क्यों हम तुम करें, यूं ही कसरत करते करते काहे को हम मरे. घर वालों से टीचर से अल्लाह हम क्यों डरे, यहाँ के हम सिकंदर चाहे तो रख ले सबको अपनी जेब के अंदर. अरे हमसे बच के रहना मेरे यार, जो सिकंदर ही दोस्तों कहलाता है, हारी बाजी को जीतना हमें आता है. निकलेंगे मैदान में जिस दिन हम झूम के, धरती डोलेगी ये गगन चूम के. निकलेंगे मैदान में जिस दिन हम झूम के, धरती डोलेगी ये गगन चूम के. Everybody! तो सिकंदर ही दोस्तों कहलाता है, हारी बाजी को जीतना हमें आता है. Thank you. That was Bhargavi Pillai for you for the first time on Vijayta. Thank you Bhargavi for that performance. మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర న్యూ ఇయర్ స్వరాల కానుకలో చినుకంత బ్రేక్. టేక్ బ్రేక్. ముసుగు వెయ్యెత్తు మనసు మీద, వలలు వెయ్యెత్తు వయసు మీద. హే ముసుగు వెయ్యెత్తు మనసు మీద, వలలు వెయ్యెత్తు వయసు మీద. ఎగన నివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. మన ముందుకు నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అనూహ్య. ముసుగు వెయ్యెత్తు మనసు మీద, వలలు వెయ్యెత్తు వయసు మీద. హే ముసుగు వెయ్యెత్తు మనసు మీద, వలలు వెయ్యెత్తు వయసు మీద. ఎగన నివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యెత్తు మనసు మీద, వలలు వెయ్యెత్తు వయసు మీద. ఎగర నివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పింది మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచింది చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిరా. ముసుగు వెయ్యెత్తు మనసు మీద, వలలు వెయ్యెత్తు వయసు
చాటున్న రేపుని చీకటైనా ఆపగలడా వచ్చే కాలాన్ని వాటని పిడికి పరడా తప్పగలడా ఉరకలిస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనే ఎంతో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసురుమంటే ఎలా ఈ బురుగు ఈ తలుగు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా గడబడకు ఈ వయస్సుని లాగే కరిగిపోనీకు ముసుగు వెయ్యొద్దు మనసు మీద కలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరని వానికి రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద కలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరని వానికి రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేదా అనుభవించంటే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పింది మనకు వేదం కాదనే వారే లేరురా మనకి తోచింది చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద కలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరని వానికి రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు కలలు వెయ్యొద్దు ఎగరని వాలి తుఫాను వేగాలతో. మార్కులు ఇవ్వద్దు అని కూడా అంటావా? మార్కులు ఇవ్వాలి, కానీ ఎగరనివ్వాలి, మార్కులు కూడా ఇవ్వాలి. చూసుకొని మార్క్స్ హ్యాపీయే కదా చెప్పు. ఇటు నా 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 అది కొంచెం చేరలే కదా కారుణ్య. ఫాల్స్ ఎటో తను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ఫాల్స్ నుంచి మళ్ళీ ఒరిజినల్ వాయిస్ అక్కడ శృతి కొంచెం దెబ్బతింది, లేకపోతే శృతిలో కొంచెం స్కోర్ చేసే మాటే. సార్ ఉచ్చారణలో పల్లవిలో అర్థమైనట్టుగా చరణంలో నాకు అర్థమలేదు మాట. బట్ లాక్ చేసి చూద్దాం. లాక్ చేస్తే ఏమి డిస్సాటిస్ఫాక్షన్ గా ఉండదు. నిఖిల్ నీకు ఎలా అనిపించింది? లాస్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ బ్రదర్. సార్ అంటే యాటిట్యూడ్ అన్నారంటే ఏంటి, ఎందులో పెంచాలి? ఓకే నువ్వు అన్నావు కాబట్టి శృతి ఒక్క చోట పోయింది కానీ కన్సిడర్ చేసి శృతిలో పెంచుతున్నా. 6. ఓకే థ్యాంక్ యూ సార్. 31. ఫైనల్ స్కోర్ 31. వెరీ గుడ్ అనూహ్య. సరే మనం నెక్స్ట్ పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్దాం, కానీ అంతకంటే ముందు నిఖిల్ మనం ఇందాక అనుకున్నాం కదా మ్యూజిక్ డిపార్ట్మెంట్ దగ్గరికి వద్దామని. శాంతి, యూ జస్ట్ 4 films old. Yes. Then you do a movie in which అందరి కళ ఉంటుంది. ఇళయరాజా గారి సినిమాలో పనిచేయాలని నీ సినిమాకి మ్యూజిక్ చేశారు. వీటిలో ఎన్ని పాటలు ఉన్నాయి విశేషం చెప్తాను. చిన్నప్పటి నుంచి వెనెవర్ ఐ యూజ్డ్ టు లైక్ లిసన్ టు దట్ సాంగ్స్ అనుకున్నానండి, అసలు ఆయన సాంగ్ ఏంటి, అసలు ఎప్పుడన్నా విల్ ఐ గెట్ అ ఛాన్స్ ఎవర్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను. అంటే దట్స్ ఎవ్రీబడీస్ డ్రీమ్. అండ్ ఆయన ఇచ్చిన సాంగ్లో ఐ డాన్స్డ్ అండ్ ఇట్ వాజ్ అ కంప్లీట్ డాన్సబుల్ సాంగ్. అండ్ ఆయన సాంగ్ డాన్స్ చేసేటప్పుడల్లా ఆ 4 days ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ డాన్స్ ఇళయరాజా గారి సాంగ్కి నేను డాన్స్ చేస్తాను. సో ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ గెటింగ్ ఇట్ ఇన్ ద 4th film. సో 4వ సినిమాలోనే నాకు 4 films తర్వాత నాకు రావడం అన్నది ఇట్స్ జస్ట్ రిటర్న్ అండి, జస్ట్ లైక్ హౌ ఇట్ ఇస్ రిటర్న్ టు బి సిట్టింగ్ నెక్స్ట్ టు కీరవాణి సార్. సో యూ ఫీల్ వెరీ లక్కీ. అండ్ దెర్ ఆర్ 5 songs in the movie and each story has a song and especially నా సాంగ్ is out and out fun and story తగ్గట్టు ఉంటుంది and it's again chart bust. ఓకేనా? సో ఇప్పుడు అదే ఫన్నీ కంటిన్యూ చేస్తూ మన ముందుకు వస్తోంది శ్రీకుమారి. ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి, ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి, ఈ చలిని సాక్షిగా కాలమే ఆగిపోని తీరమే చేరువై జాని కలలే కనాలి, నిజమే అవ్వాలి, పదే పదే పాడుకోవాలి పదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి, అదే కదా జీవితానుభవమే. కలలే కనాలి, నిజమే అవ్వాలి. థ్యాంక్ యూ. ఈ పాట మీద
తెగ తైతక్కలాడిన మన ఎనర్జెటిక్ హీరో మన ముందే ఉన్నాడు. ఈ పాట షూటింగ్ విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట షూటింగ్ దానికంటే ముందు మా శ్రీకుమార్ ఎలా పాడింది చెప్పాలి. ఇట్ వాజ్ మై ఫస్ట్ మూవీ కదండి. సో చాలా కసితో ఇలాగే నా జనాలు అసలు చూసేయాలి అని చెప్పి చాలా కసితో డాన్స్ చేశాను. దృష్టిలో పడాలని. అండ్ షీ ఆల్సో డన్ విత్ ద సేమ్. ఐ థింక్ కొంచెం టెన్షన్గా ఉంది, బట్ కూల్, యా, ఇట్స్ గుడ్. సో ఈ పాట షూటింగ్ అప్పుడు మీరు క్లబ్ లో షూట్ చేశారు, తర్వాత రకరకాల ప్లేసెస్ లో షూట్ చేశాం. అవునండి. సో హౌ వాజ్ ఇట్? అంటే ఇట్స్ ద ఫస్ట్ సాంగ్, వెరీ నర్వస్. అంటే ప్రేమ్ రక్షత్ మాస్టర్ దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మాకు అసలు ఏం తెలియదు, స్టెప్ ఇలా ఉంటుందా, ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని చెప్పేసి ఫస్ట్ డాన్సింగ్ సాంగ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు అలవాటైంది, కానీ అట్ వాజ్ లైక్ చాలా నర్వస్. ఇప్పుడు అమ్మాయి లాగా నర్వస్. బట్ నిఖిల్, యు వర్ క్వైట్ రిమార్కబుల్ అండ్ నిజంగా దృష్టిలో నిజంగా పడ్డా. థ్యాంక్ యూ. డాన్స్ సీక్వెన్స్ లో ఎస్పెషల్లీ నువ్వు. థ్యాంక్ యూ. ఓకేనా? మరి ఇప్పుడు తను యాక్చువల్గా ఎందుకు నర్వస్ గా ఉందంటే, తను లాస్ట్ ఎపిసోడ్ లో టాప్ 7 లో తను ఎలిమినేట్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే. మరి వాడు మళ్ళీ ఎలా ప్రత్యక్షం అయింది? బికాజ్ తన టాలెంట్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చింది, అంతే. అది ఓకే, బాటమ్ లైన్ అది కాదు, దానికి వెనకాల కథ ఉంది. ఓకే. ఆ కథలో నేను చిన్న భాగస్వామ్యం వహించాను. సో నాకు తెలుసు, నేను ఫస్ట్ టైం వరప్రసాద్ గారు ఇచ్చిన మొత్తాన్ని నీకు ఇస్తూ నీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఇస్తానని చెప్పి ఏం చేశాను, నువ్వు వాపస్ మళ్ళీ టాప్ 7లో వస్తున్నావు అని చెప్పాను. అప్పుడు నీకన్నా కూడా మీ అమ్మగారు గాయత్రి గారి సంతోషం, ఆనంద భాష్పాలు, ఆవిడ ఆనందం అవన్నీ చూశాను. గాయత్రి గారు అప్పుడు నేను మీకు చెప్పినప్పుడు కీరవాణి గారు అక్కడ లేరు. మీరు కీరవాణి గారికి ఎంతో ఎంతో చెప్దాం అనుకున్నారు. అది వాళ్ళ ఆయన ముందే ఆయనకి చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. అసలు చాలా కృతజ్ఞతలు సార్. అసలు ఎట్లా చెప్పాలో కూడా తెలియలేదు. మీరేం చెప్పక్కలేదండి, అది మా తప్పుని మేము సరిదిద్దుకున్నాం. అది మా కనీస అంత మాట లేదు. నిజంగానే లేదండి, లేదు నిజంగానే అది తన 5 minutes ఛాన్స్ వచ్చింది పాట పాడడానికి కూడా. ఇప్పుడే నేర్చుకొని ఇప్పుడే పల్లె పాడేసింది. లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా నేను తనకు కానీ మీకు కానీ చెప్పేది ఏంటంటే, 60 మందితో మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు 8 మంది వరకు సాగిందంటే, ఆ 8 మందిలో తను ఉందంటే ఇట్స్ రియలీ గ్రేట్. అంత టాలెంట్ తనకు ఉందని అర్థం. అంటే 60 నుంచి 8 తీసేస్తే 52 మందికి లేని టాలెంట్ తనకు ఉన్నట్టేగా. అంటే కొంతమందికి సేఫ్టీ బ్యాడ్ ఇచ్చాం, ఆ లెక్కలు వేరు. బట్ అందుకే చాలా తను గర్వపడాలి. తనని అటువంటి బిడ్డను కన్నందుకు మీరు కూడా గర్వపడాలి. అయితే తను మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, మేము చేసిన చిన్న పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నంలో మళ్ళీ రప్పించాం. మళ్ళీ విజేత కావచ్చు కాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ అది మా కనీస కర్తవ్యం. మీరు దానికి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను తను మళ్ళీ పెర్ఫామ్ చేసినందుకు. బాగుందమ్మా. నేను ఇంకా మార్క్స్ లాక్ చేయలేదు. ఉచ్చారణలో ఇంకొకటి, గాత్రశుద్ధిలో ఒకటి ఇద్దామని అలా పెట్టాను. భార్గవి ఏం అడగట్లేదు, వీళ్ళు ఎలాగూ అడుగుతారు అని చెప్పి ముందర నేను కొంచెం తగ్గించి పెడుతున్నాను. నేను అనుకున్నదే నాకు జరగాలి, నేను అనుకున్నదే చెయ్యాలి. బట్ ఆ ప్రాసెస్లో వీళ్ళు ఏంటి ప్రతిసారి నన్ను మమ్మీ పడిపోతున్నారని చెప్పి కొంచెం తగ్గించి పెడుతున్నా. యూ గాట్ మై పాయింట్. చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు అప్పారావు గారని మా ఫ్రెండ్ ఉండేవారు, ఆయన తబలా వాయించేవారు. ఓకే సార్. ఈజ్ ఎ వెరీ గ్రేట్ తబలిస్ట్. ఆయన 1 గంట లేటుగా వచ్చేవారు ఎప్పుడు. చక్రవర్తి గారు తిట్టినా కానీ కొట్టినా కానీ చెప్పిన టైం కరెక్ట్ గంట లేటు. సరే ఈయన గంట లేటుగా వస్తున్నారని చెప్పి ప్రోగ్రామ్ని అందరికీ సీక్రెట్గా చెప్పి, మీరు 1 గంట ఎర్లీగా చెప్పండి అని. సపోజ్ 8 o'clock ప్రోగ్రామ్ అయితే అప్పారావు గారికి, అప్పారావు 7 కండి అంటాం. సో మేమందరం 8కి వస్తాం, ఆయన కూడా 8కి వచ్చేస్తాడు. కాకపోతే ఆయనకి సీక్రెట్ అర్థమైపోయింది, వీళ్ళు నాతో నాటకం ఆడుతున్నారని చెప్పి. మేము గంట ఎర్లీగా చెప్పినా కానీ మళ్ళీ ఆయన కనిపెట్టి 2 గంటలు 2 hours లేట్గా రావడం మొదలెట్టారు. సో అది ఆయన తెలివితేటలు. అలాగే నాకు కూడా తెలివితేటలు పెరిగినాయి. మరి అందుకనే నేను ఇప్పుడు పెంచాను. సో ఎనీవే, లాక్ ఫర్ 27 and 27. ఓకేనా శ్రీకుమారి? ఆల్ ది బెస్ట్ టు యూ, ఆల్ ది బెస్ట్. నాకు వెంటనే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దామనుంది. ఎందుకంటే నెక్స్ట్ వస్తున్నది మరో గురు, కానీ శాస్త్ర ప్రకారం నిష్కర్షగా కర్కశంగా బ్రేక్. अब मुश्किल नहीं कुछ भी ओ
వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మా ప్రయత్ని సామరస్యంగా తీసుకున్నందుకు కృతజ్ఞతలు. మరి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఆ గురువు ఎవరో తెలుసా? లెట్స్ వెల్కమ్ మాళవిక. విజేత చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐడ్ లైక్ టు విష్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ కాంపిటీషన్లోకి వచ్చేద్దాం. ఇవాల్టి ఆఖరి పర్ఫార్మర్ జ్వరం అంటే న్యూ ఇయర్లో ఈ జ్వరం రావడం చాలా అవసరం. అదే జోష్ జ్వరం. ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ మౌనిక. ఈనాటి హాయి నిఖిల్, ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఇక్కడ మౌనిక తన లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో అని ఇక్కడ అలా చూసి కొంచెం కంగారు పడే లోపల మనం కీరవాణి గారిని ఫస్ట్ మిలాడ్ ఏముంది, మౌనిక పాడుతుంటే ముద్దు ముద్దుగా వాయిస్ వినబుద్ధి వస్తుంది కాబట్టి గాత్ర శుద్ధికి కొంచెం ఎక్కువ ఉంది. శృతి చాలా బాగుంది, భావం 3. సార్ శృతికి ఇంకొక మార్క్ యాడ్ చేయొచ్చేమో అనిపించింది. ఏంటది? శృతి బతిమాలడం అంటే శృతిలో 6 ఇచ్చారు ఆయన. కాదు, నీవు బతిమాలుతుంటే నాకు ఏం గుర్తున్నాను, ట్రైన్ జర్నీస్ అని నేను చిన్నప్పుడు చేసిన ట్రైన్ జర్నీస్ గుర్తొస్తున్నాయి. పాపం టికెట్ కలెక్టర్ గారు లేదండి మొత్తం ట్రైన్ అంతా ఫుల్, ఇక్కడ ఒక్క బెర్త్ కూడా కాలేదంటే, సరే ఎలాగైనా ఎవరినో ఒకరిని దింపి కింద పడేయాలి, నిద్రపోతున్న వాళ్ళు దింపి తోసేయాలి బయటికి.
లేదు మొత్తం ఫుల్ అమ్మా, అసలే హాలిడేస్ సీజను ఫుల్. అంటే ఒక్క బెర్త్ అంటే ఎలాగైనా అంటే ఎక్కడి నుంచి వస్తుంది బెర్త్? భావంలో ఇద్దాం ఫర్ ద ఫస్ట్ టైం, చూద్దాం అసలు ఏమవుతుందో. With 31, very good, all the best. Thank you. నిఖిల్, యా, ఇప్పుడు మౌనికి పాడింది ఒక పాత పాట కదా, మరి మీదో కొత్త సినిమా, దానిలో ఒక కొత్త విషయం ఇంకోటి ఉంది. అది ఏంటంటే ప్రకాష్ గారు, మా డైరెక్టర్ గారు, డెబ్యూ డైరెక్టర్ కదా, ఆయన గురించి అని చెప్తారు. వెల్, ప్రకాష్ గారు ఈజ్ ఫ్రమ్ అమెరికా అండి. హీజ్ అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ అన్నీ హీజ్ హ్యాండిల్డ్ ఇట్. ఆయన గురించి ఒకటి చెప్పాలంటే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ అండి, క్లారిటీ చాలా అండి. అండ్ ఆయన ఈ స్క్రిప్ట్ అనుకున్నదే ఇట్స్ వెరైటీ. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ అండి, ఎందుకంటే 5 స్టోరీలు అలా ప్యారల్గా రన్ చేస్తూ వీటిని ఎక్కడ కలపాలి, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ టు హ్యాండిల్. అండ్ డెబ్యూ డైరెక్టర్కి ఆయన డిడ్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ వెన్ వీ సీ ద మూవీ మీకు తెలుస్తుంది, అంటే అంత కష్టమైన జాబ్ని ఈజీగా హ్యాండిల్ చేశారు ఆయన. సో కష్టమైన పని. అనదర్ థింగ్ ప్రకాష్ గారు చెప్పాలంటే హీస్ సో కోఆపరేటివ్, అంటే యాక్టర్స్కి ఈజ్ అ బూన్. అండ్ అలా కెమెరా రోల్ చేస్తూనే ఉంటాడు, నీకు ఇంకో టేక్ కావాలా తీసుకో, ఇంకో టేక్ కావాలా తీసుకో. నువ్వు నేర్పించావా, ఆయన నేర్పించారు? మేము చాలా హ్యాపీగా చేసాను సినిమా అంతా. అండ్ హీ ఎక్స్ట్రాక్టెడ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అందరూ దగ్గర నుంచి, బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగారు ఆయన. సో ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నా ఎపిసోడ్లో ప్రతి సీన్, ఆయన రాసిన ప్రతి సీన్ ఒక యాక్టింగ్కి టెస్ట్ పెట్టినట్టే ఉంటుంది. సో ఐ ఫెల్ట్ దట్. సో ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. ఆయన అంత మంచి రోల్ క్రియేట్ చేసి నాకు ఇవ్వడం అన్నది. థ్యాంక్ యూ. సో దాట్స్ నైస్. సో ఓం శాంతి డైరెక్టర్ ప్రకాష్ గారు, డెబ్యూ డైరెక్టర్, ఆయనకి మనం న్యూ ఇయర్ విషెస్తో పాటు ఆయన సినిమాకు కూడా బెస్ట్ విషెస్ తెలుపుదాం. ఓం శాంతి గురించి తర్వాత ఇవాళ పోటీ ఫలితాల గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఇంకో చిరుగురు పర్ఫార్మెన్స్ కూడా ఉంది. కానీ అంతకంటే ముందు మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర న్యూ ఇయర్ స్వరాల కానుకలో చినుకంత బ్రేక్. టేక్ బ్రేక్. మీ ఇద్దరికి కామన్గా తెలిసిన పాట ఏమన్నా ఉంటే మీరు డిస్కస్ చేయండి ఒకసారి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. పాటల మునుకకి తిరిగి ఆహ్వానం. చూసారు కదా, ఇప్పటివరకు మా కంటెస్టెంట్స్, మా పార్టిసిపెంట్స్ పర్ఫామ్ చేశారు న్యూ ఇయర్ స్పెషల్లో. మంచి ఊపున్న పాటలు, ఆప్టమిస్టిక్ పాటలు పాడారు. మరి ఈ అంతటికీ ఒక బిఫిటింగ్ క్లైమాక్స్, బిఫిటింగ్ ఎండింగ్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇస్తే బాగుంటుందని ఇప్పుడు మన ముందుకు వస్తున్న చిరుగురు అనుజ్. హ్యాపీ న్యూ ఇయర్ 2010 అందరు లోకల్ టీవీ వ్యూవర్స్ కి, విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఎంటైర్ యూనిట్, Kirvani sir, happy new year sir. Nikhil, great to have you here at the start of the year. All the kids, gurus, thank you so much. It's a great start to the year. And ee song nen dedicate chestunnanu మీ అందరి to all the children who are watching right now, all the children between the ages of 0 and 120. మీ అందరికి నేను డెడికేట్ చేస్తున్నాను. మీ హోప్స్, మీ ఆస్పిరేషన్స్, మీ డ్రీమ్స్ ఈ న్యూ ఇయర్లో fulfill avlani. I'm wishing for you, and the song is for your aashaएं and all our aashaएं. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो वार वार करे दरियाओं को वार पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. ओ उड़ जाए लेके खुशी अपने संग तुझको वहाँ, जन्नत से मुलाकात हो
पूरी हो तेरी हर दुआ, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। कमाल निखिल कारुण्या। आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। गुजरे ऐसी हर रात रात हो ख्वाहिशों से बात बात, आशाएं 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 लेकर सूरज से आग आग गाए जा अपना राग राग, आशाएं 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 कुछ ऐसा करके दिखा, खुद कुछ हो जाए खुदा। आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। ओ, ओ Happy New Year. God bless everyone. హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్. సో ఇక్కడతో పోటీ ముగిసింది, మన చిరు గురువుల పర్ఫార్మెన్సెస్ కూడా ముగిశాయి. ఇక ఎలిమినేషన్ టైం. న్యూ ఇయర్స్ ఎలిమినేషన్ ఏమిటో సార్, ఏమిటో పడట్లేదు రెండు మాటలు వరుస వరుసగా అనడానికి నాకు. మరి మీ ఆనవాయితీ ఉంది కదా, లాస్ట్ లీస్ట్ మార్క్స్ వచ్చిన ఇద్దరిని పిలిచి మళ్ళీ సార్. సో లెట్స్ హ్యావ్ టుడేస్ స్కోర్ బోర్డ్. మీరు చూసిన స్కోర్ బోర్డ్ ప్రకారం మన ఇవాల్టి బాటమ్ 2 లీస్ట్ స్కోరర్స్ శ్రీకుమారి అండ్ హరిప్రియ. శ్రీకుమారి విత్ 27 అండ్ హరిప్రియ విత్ 28. వాళ్ళిద్దరిని మరొకసారి నాతో పాటు స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. సార్, ఇవాల్టి ఆఖరి పరీక్ష ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి ఇక మీ ఓకే, యూ రిలాక్స్ ఫర్ సమ్ టైం. థ్యాంక్ యూ సార్. శ్రీకుమారి అండ్ హరిప్రియ. Haripriya is very good at melodies and Shrikumari is very good at bright and energetic songs. అంతేగా మొదటి నుంచి అదే చెప్తున్నాను కదా. బట్ ఈరోజు ఏంటంటే విచిత్రంగా నేనేమి పాడను, మీ ఇద్దరికి డెఫినెట్గా నీకు కొన్ని పాటలు వచ్చి ఉంటాయి, ఇక్కడ ప్రాక్టీస్ కోసం కాదు, నీకు కొన్ని వచ్చి ఉంటాయి కదా. మీ ఇద్దరికి కామన్గా తెలిసిన పాట ఏమన్నా ఉంటే మీరు డిస్కస్ చేయండి ఒకసారి. సో ఇద్దరికి తెలిసిన ఒక పాట దొరికింది కామన్గా. నేనని నీవని కదా నాకు వినబడింది. ఇప్పుడు 1 by 1 పల్ల వరకు పాడి వినిపించండి నాకు. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా. రెప్పవెన
వెరీ గుడ్. మీరు కూర్చోండమ్మా. ఐ విల్ గివ్ యూ ద రిజల్ట్. సో అది మీ ఆఖరి పరీక్ష, లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి. హరిప్రియ, శ్రీకుమారికి కొత్త కాదు, గుండె గట్టిగా అవుతుంది. న్యూ ఇయర్లో ఇంకా గట్టిగా అవుతుంది. బ్రేవ్ హార్టెడ్ గర్ల్ ఆఫ్ 2010 శ్రీకుమారి. సో మరి సార్ని మనం ఇమీడియట్గా పిలిచేద్దాం వేదిక మీదకి, సో దట్ వీ గెట్ ద రిజల్ట్. సార్, వెల్కమ్ సార్. ఓకే, ఇది చాలా, నేను ఇందాక అన్నట్టు చాలా నిక్కచ్చిగా, నిష్కర్షగా, కర్కశంగా ఉంది సార్. ఎంత మీరు బాధ్యత అయితే మాత్రం ఇంత నిర్వర్తిస్తారని, న్యూ ఇయర్ అని కూడా చూడకుండా నేను అనుకోలేదు. న్యూ ఇయర్ అని చూడకుండా కాదు, చూస్తూ మీరు ఈ పని చేశారనమాట. ఇక్కడ ఇచ్చిన తీర్మానం, లెట్స్ us all together eliminate the bitter memories of 2009, if any, and take all the hope for future along with us further. So there's no elimination. So happy New Year. It's a New Year's gift for all. So Thank you, sir. Thank you. Nikhil, will Thank you you, please sir. join us on stage? ఇంకొకటి కారుణ్య, ఇందాక చెప్పాను న్యూ ఇయర్ నాడు ఏ పని చేస్తే సంవత్సరం అంతా అది చేస్తారని. నేనేంటి న్యూ ఇయర్ నాడు ఎవరైనా ఎలిమినేట్ చేస్తే సంవత్సరం అంతా ఎలిమినేట్ చేస్తానే ఉండాలి. సో ఐ వాంట్ టు ఎస్కేప్ దట్ సిచ్యువేషన్. అంతేగా, నా స్వార్థం కూడా ఉంది అందులో. ఓకే సార్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు బి హ్యాపీ. ఈరోజు ఫస్ట్ మనం పాడుకున్న పాటలో ఉందిలే మంచి కాలం అన్నారు కదా. సార్ నేను కూడా హ్యాపీ సార్. అంటే నేను అందరూ సుఖపడాలి. ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు, నేను వచ్చింది. నాకు ఏంటంటే ప్రతి ఎపిసోడ్ కూడా గెస్ట్ గా నిఖిల్ రావాలని కోరుకుంటారు కదా అందరూ. నిఖిల్ మరి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, కానీ బిజీగా ఉండాలి కదా. అవును సార్. నిఖిల్, విష్ యూ హ్యాపీ డేస్ ఇంటూ 365. సో 2009లో లాస్ట్ ఎపిసోడ్. మళ్ళీ మిమ్మల్ని కొత్త సంవత్సరం కలుస్తాం, కానీ ఈ సంవత్సరానికి ఇవాళ ఈ ఎపిసోడ్కి ఒక మంచి పాట సార్. మంచి పాట కారుణ్య పాడతాడు, మేమందరం జాయిన్ అవుతాం. ఓకే సార్. సార్ మరి నిఖిల్ ఇవాళ మన సెట్స్కి వచ్చాడు. మన ఆనవాయితీ, మన స్పెషల్ గెస్ట్కి ఎప్పుడు మన విజేత జ్ఞాపిక మీ చేతుల మీదుగా ఇవ్వడం. మరి తను సక్సెస్ రేట్ బాగా పెరగాలని, ఎప్పుడు బిజీగా ఉండాలని, ఓం శాంతి, పెద్ద పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ కీరవాణి గారి చేతుల మీదుగా నీకు ఈ జ్ఞాపిక. సో మనం ఇవాళ ఆఖరి పాట, ఒక మంచి పాట పాడుకుందాం. నిఖిల్ పాటే పాడదాం. ఐల్ ఆస్క్ ఎవ్రీబడి టు జాయిన్ మీ ప్లీజ్. కారుణ్య, చెప్పండి సార్. ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ పర్టికులర్లీ టు గురూస్. ఇంతవరకు ఇది ఒక టఫ్ జర్నీ, ఇది ఒక మంచి సరదా గేమ్ అయినా కానీ టఫ్ జర్నీ. ఇంతవరకు మీరు వచ్చారు. ఎంతమంది మిగిలారు ఇప్పుడు? 7. సరిగమ పదని అన్నట్టు 7 మిగిలారు. మీరు మీ దీంట్లో నెగ్గడానికి నేను ఒక చిన్న టిప్స్ ఇస్తా. ఓకే ప్రసన్న, యు ఆర్ వెరీ గుడ్ అట్ మెలోడీ సాంగ్స్. ఎంత చక్కటి సాఫ్ట్ సాంగ్స్ నువ్వు పాడే కొద్దీ నీకు మార్క్స్ పెరుగుతాయి. ఓకే, క్లాసికల్గా లేకుండా, ఫోకిష్గా లేకుండా, ఎనర్జీ ఆ సాంగ్స్ జోలికి వెళ్ళొద్దు. చక్కటి మృదువైన పాటలు పాడే కొద్దీ నీకు మార్క్స్ వస్తాయి. సేమ్ థింగ్ ఫర్ హరిప్రియ. సో మీరిద్దరూ ఆ పద్ధతిలో మీరు హస్కీ సాంగ్స్ కానీ మెలోడీ సాంగ్స్ పాడినప్పుడు నువ్వు స్కోర్ చేసినట్టుగా వేరే సాంగ్స్లో నీకు స్కోరింగ్ రాదు. అలాగే ప్రసన్న, నీకు కూడా ఆల్మోస్ట్ నీది కూడా అదే కేటగిరీ. కాకపోతే మెలోడీ సాంగ్స్తో పాటు కొంత ఎనర్జీ కూడా ట్రై చేయొచ్చు, బట్ నాట్ టు. శ్రీకుమారి, నువ్వు మంచి ఎనర్జెటిక్ సాంగ్స్, హుషారు ఉన్న పాటలు పాడినప్పుడు నీకు మార్క్స్ ఎక్కువ వస్తాయమ్మా. క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్స్ కానీ, బాగా లో కీలో ఉన్న పాటలు కానీ అటెంప్ట్ చేయొద్దు. నువ్వు ఎక్స్ప్రెషన్ పేరు చెప్పి మరీ పైకి వెళ్ళిపోకుండా ఒక మీడియం లెవెల్ ఎక్స్ప్రెషన్ ఉన్న సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ముఖ్యంగా, అవి సెలెక్ట్ చేసుకుని పాడితే భలే మగవాడవే కదా. అట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు స్కోరింగ్ పెరుగుతూ ఉంటుంది. సాహితీ,
నువ్వు క్లాసికల్ బాగా పాడతావు, కొంత సెమీ క్లాసికల్, పూర్తిగా క్లాసికల్ కాకుండా సెమీ క్లాసికల్, నీకు కొంచెం దమ్ము కొద్దిగా, బాగా చిన్నపిల్లవు. బ్రెత్లెస్ సాంగ్స్ కాకుండా సింపుల్గా చిన్న చిన్న లైన్స్, చిన్ని ఆశ, చిన్న లైన్ అన్నమాట అది. అట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీలో ఉన్న టాలెంట్ బయటికి ఎక్స్ప్రెస్ చేయగలవు. క్లాసికల్ కూడా బాగా పాడుతున్నావు, మెలోడీస్ వాయిస్. జర్రం నీది చాలా ముద్దు వాయిస్ నీది. సో ఏ వాయిస్, ఎటువంటి పాటలు పాడితే పెద్దవాళ్ళని చిన్నపిల్లలు ఆకట్టుకుని లొంగ తీసేసుకోగలరో ఆ టెక్నిక్ పట్టుకో నువ్వు. ఇది మీ గురువులకు చెప్తున్నాను యాక్చువల్గా ఈ మాటలన్నీ కూడా, వాళ్ళకి కాదు. గురువులు వినండి, సాంగ్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా పాడారు అంటే కూడా ఏం పాడుతున్నారో ముందర సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు విన్నింగ్కి అవకాశాలు పెరుగుతాయి. యాక్చువల్లీ నేను ఇది చెప్పకూడదు, బట్ అందరికీ చెప్తున్నాను ఏంటంటే మీరు ఎందులో బలవంతులో మీరు గ్రహించి. ఇప్పుడు అర్జునుడు గదతో యుద్ధం చేశాడు అనుకోండి, ఓడిపోతాడు. భీముడు బాణం పట్టుకుంటే ఓడిపోవచ్చు. భీముడు గద పట్టుకోవాలి, అర్జునుడు బాణం పట్టుకోవాలి, విల్లు పట్టుకోవాలి, అంతే సీక్రెట్. సో ఇది మీ ఫర్దర్గా మీకు ఉపయోగపడద్దని చెప్పి ఈ సీక్రెట్ చెప్పాను, దాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఓకే సార్. యాక్చువల్గా కీరవాణి గారు ఎలిమినేట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ చేయలేదు. ఏడాది మొత్తం నిజంగానే ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఇవ్వద్దు మీరు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ యూ. అండ్ ఇప్పుడు ఒక మంచి పాటతో ఏం చేద్దామా? కలిపేందుకు చూడు ఎదనే మలచి ప్రేమకు పల్లవి పాడు ఊరేగని మయూహలే ఆ తారలే తాకేలా వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. కానీ అంతకన్నా ముందర చిన్న బ్రేక్ కాదండి, చిన్న కేక్.
ఈ